నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమఃశివాయ. పంచాక్షరి మంత్ర స్వరూపుడు పరమేశ్వరుడు. భక్తితో అభిషేకించిన, శ్రద్ధతో మారేడు దళాలు సమర్పించిన అనుగ్రహించే భోళాశంకరుడు ఆయన. ఆ పరమేశ్వరుని లీలా వైభవం అనంతం. అయితే మహాశివరాత్రి నాడు మాత్రమే కాదు, ప్రతినిత్యం ఆ స్వామివారిని అర్చించి సేవించే వారికి కష్టాలు దరిచేరవు అన్నది శివ పురాణ వచనం. అయితే దానికి అనుగుణంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతినిత్యం ప్రసారమవుతున్న ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాల్లో భాగంగా ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా పంపించిన ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు కాశీ కవి, విద్యా వారిధి, శతావధారి శేఖర డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. ఈనాటి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. సమస్త సన్మంగళాని భవంతు. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శ్రీ విఖ్యాత్ రాస్తున్నారు. శివుడికి బిల్వదళాలు ఎందుకు ప్రీతిపాత్రం తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఏకబిల్వం శివార్పణం. పరమేశ్వరునకు ప్రీతిపాత్రమైనటువంటి బిల్వదళం, మారేడు దళం. ఆ మారేడు క్షీరసాగర మథనంలో ఉద్భవించిన దేవతా వృక్షములలో ప్రశస్తమైనటువంటిది. పరమేశ్వరునకు అది ఎంత ప్రీతిపాత్రమో అమ్మవారికి కూడా అంత ప్రీతిపాత్రమైనది లక్ష్మీదేవికి. శ్రీ సూక్తంలో అమ్మవారు బిల్వవనంలో ఉంటుందని, బిల్వ వృక్షం కింద ఉంటుందని, బిల్వం అంటే ఆమెకు చాలా ఇష్టమని, ఆమె సోదరుడు పరమేశ్వరుడు. ఈయన మన ప్రాణులందరి యొక్క త్రిగుణములను, సత్వరజస్తమో గుణములు లేకుండా ఏ ప్రాణి ఉండదు. ఈ త్రిగుణాత్మకమైనటువంటి జీవులందరినీ తనలో లీనం చేసుకోవటమే లింగ ఆవిర్భావం యొక్క ఉద్దేశ్యం. పరమేశ్వరుడు ఏ రూపము లేని పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నవాడు. మనందరం ఆరాధించడం కోసం ఒక రూపాన్ని ధరించటమే మహాశివరాత్రి యొక్క విశిష్టత. ఆపాతాళ నభస్థలాంతర, పాతాళంలో కానీ ఆకాశంలో కానీ మొదలు చివర కనుక్కోలేనంత మహాశివలింగం ఆవిర్భవించింది శివరాత్రి నాడు. ఆ ఆవిర్భవించిన శివలింగం అంతగా ఉండటంలో అందులో ప్రతి అణువు 84 లక్షల జీవరాశులు. మనమే అందులో నుంచి బయటికి ఇన్ని రూపాలుగా వస్తాం, మళ్ళీ అందులోకే లీనమైపోతాం. లీనం చేసుకుంటే రూపంగా ఆయన ఒక ఆకారంగా ఏర్పడ్డారు. అందుకే లీనం గమయతి ఇది లింగ అని ఆ నామం ఏర్పడింది. కాబట్టి మనలో ఉన్న ఈ 3 గుణములను స్వామివారికి అర్పిస్తే మనం ఆయనలో లీనమైపోతాం. అందువలన ఈ త్రిదళం త్రిగుణాకారం. దీనికి త్రిదళములు ఉండేటువంటి ప్రత్యేకమైన పత్రస్వరూపం కలిగిన వృక్షం బిల్వ వృక్షం. ఆ బిల్వదళము అట్లాగే బిల్వ ఫలములు ఇవి అన్నిట్లోనూ కూడా ఉన్నటువంటిది మనలో ఒక రకమైన వైరాగ్యాన్ని, సమర్పణ భావాన్ని కలిగించేటువంటి లక్షణం. త్రిగుణ అతీతంగా ఉండేటువంటి లక్షణం. నిస్త్రైగుణ్యే పది విచరతాం కో విధి కో నిషేధ అని కూడా అంటారు. మనం త్రిగుణములకు అతీతంగా ఉండటం అంటే మనల్ని మనం పరమేశ్వరునికి సమర్పించుకోవటం. ఇక్కడి నుంచి ఒక బిల్వదళం ఇట్లా తీసి ఆయనకు వేసామంటే అది మనల్ని మనం అట్లా సమర్పించుకుంటున్నామని అర్థం. కాబట్టి ఎంతటి యోగులైనా, ఎంత మహర్షులైనా, ఎవరమైనా సరే త్రిగుణములను స్వామికి అర్పిస్తే అప్పుడు మళ్ళీ మనం ఆయనలో లీనమయ్యే భాగ్యం మనకు లభిస్తుంది. అందువలన బిల్వదళానికి అటువంటి ప్రాముఖ్యం వచ్చింది. ఇట్లా 3 ఆకులు 3 రెమ్మలు ఉండేటువంటివి ఇంకా వేరే ఏ ఆకులు ఉన్నప్పటికీ ఈ బిల్వం యొక్క ప్రత్యేకత ఈ విధంగా మనకు క్షీరసాగరోద్భవమైనటువంటిది. దేవతలకు, రాక్షసులకు అందరకు ప్రీతిపాత్రుడైన
పరమేశ్వరునకు అర్పించేటువంటిది, అందరూ దాన్ని పూజించే వృక్షం అది. కాబట్టి ఆ బిల్వదళం యొక్క ఆంతర్యం అది. ఆయన ఒక్క బిల్వదళం వేసినా ఆయన సంతోషిస్తాడు. కనుక ఒక్కటి పత్తిరిసుమంత ఎవ్వాడు పారవయసు, ఒక బిల్వదళం తెచ్చి ఆయన నెత్తిన అట్లా నిర్లక్ష్యంగా వేసినా సరే ఆయన సంతోషిస్తాడు. ఎందుకంటే నీ త్రిగుణాలను నాకు సమర్పిస్తున్నావు కాబట్టి నువ్వు నాలో లీనమైపోతావని దాని అంతరార్థం. మరో ఉత్తరం చూద్దామండి. అమలాపురం నుంచి అముగ్ధమాలిద రాస్తున్నారు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు ఎందుకయ్యాడు వివరించండి అంటూ రాస్తున్నారు. అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు, అలంకార ప్రియుడు శ్రీమన్నారాయణుడు. ఇట్లా వారికి ఒక ప్రత్యేకతను మనం అర్చనా విధానంలో ఏర్పరచుకున్నాం. అభిషేక ప్రియుడైనటువంటి వాడు, ఆయనకు నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి అని చమత్కారంగా మాదయ్య గారి మల్లన మహాకవి మనకు రాజశేఖర చరిత్రలో చెప్పారు. కొన్ని నీళ్ళు అట్లా చల్లిన, ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా దాంతో ప్రారంభమైంది. అపయేవ ససజ్జాదౌ, నీటి నుంచి ఈ సృష్టి అంతా మిగతా భూతములన్నీ ఏర్పడటం, వాటి నుంచి ఓషధులు ఏర్పడటం, ఓషధుల నుంచి అన్నం ఏర్పడటం, అన్నం తిన్న తర్వాత ఆ తిన్నటువంటి జీవులలో మళ్ళీ సంతానోత్పత్తి శక్తి కలగటం, ఈ విధంగా సృష్టి జరగటం ఇదంతా ఉన్నది. అందువలన దానిని తనలో లీనం చేసుకోవటం, దాని చేత అందుకనే ఆయన నెత్తి మీద గంగ ఉన్నదని, గంగను శిరస్సు పైన ధరించాడని ఇన్ని విధాలుగా మనం చెప్పుకునేది ఈ సమగ్ర స్వరూపమైనటువంటి సృష్టి తత్వమైన నిర్గుణ పరబ్రహ్మమైనటువంటి పరమేశ్వరుడు సగుణ రూపాన్ని పొందినప్పటికీ ఈ జలము చేత, అభిషేకము చేత తాను ఈ సృష్టినంతటిని రక్షిస్తూ ఉంటాను. సృష్టి అంతా దాంట్లో నుంచి వస్తుంది, మళ్ళీ దాంట్లో నుంచి నాలో కలుస్తుంది అనే విషయం చెప్పే పద్ధతిలో ఈ అభిషేకము అనేది ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది, విలువైనటువంటిది, ప్రీతిపాత్రమైనటువంటిది. ఈ మనం రుద్ర ధ్యానం చేస్తూ, ఇది పారాయణ చేస్తూ స్వామివారి నెత్తిన నీళ్లు పోసిన, ఓం నమ శివాయ అని పోసిన, ఏ రకంగా మన స్థాయిని బట్టి, మనకున్న అనుష్ఠాన శక్తిని బట్టి ఎంత చేసినా, అమాయకంగా చేసిన, తిన్నడిలాగా చేసినప్పటికీ కేవలం అభిషేకం చేతనే మనం శివతత్వాన్ని తెలుసుకున్నట్టు అవుతుంది. కనుక శివుడు. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. విజయవాడ నుంచి పూర్ణానంద శర్మ రాస్తున్నారు. శివుడు భస్మాన్ని ఎందుకు ధరిస్తాడు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. భస్మాంగరాగాయ అని ప్రార్థన చేస్తాం కదా పరమేశ్వరుణ్ణి. ఆయన భస్మము యొక్క పరిణతి, శాశ్వతత్వం ఈ సృష్టిలో యదృశ్యం తన్నశ్యం, ఏది కంటికి కనపడుతుందో అది నశిస్తుంది అని, రూపాంతరం చెందుతుంది. ఇవి ఈ పాంచభౌతికమైనటువంటి వస్తువుల యొక్క లక్షణం. వీటి యొక్క తురీయ స్థితి అది దహనమైతే మిగతావన్నీ కోల్పోయి అది మాత్రం భస్మం మాత్రం మిగులుతుంది. ఆ భస్మాన్ని ఆయనకు అర్పించినట్లయితే అప్పుడు సర్వసమర్పణం చేసినటువంటి ఫలితం మనకు లభిస్తుంది. అందుచేత ఆయన శ్మశానవాసిగా ఉంటాడని, అలాగే భస్మాన్ని ఇష్టపడతాడని ఇవన్నీ మనకు చెప్పడం చేత పరమేశ్వరుని శరీరానికి తగిలినటువంటి ఈ చితి నుంచి ఏర్పడినటువంటి భస్మాన్ని ఇంద్రాది దేవతలందరూ కూడా శిరస్సు పైన ధరిస్తారు అని కాళిదాస మహాకవి కుమార సంభవంలో వర్ణిస్తాడు. కాబట్టి ఆ భస్మానికి అటువంటి పవిత్రతను ఆయన స్పర్శ చేత కల్పిస్తారు. కనుక దహనం చేయగా ఏర్పడినటువంటి ఈ బూడిద అనబడేటువంటిది మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప ఫలితాన్ని పరమేశ్వరునికి సమర్పించడం ద్వారా ఆ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది కూడా ఈ దేహము అనేది దహ్యత ఇది దేహం. దేహము అనే పేరు ఎందుకయ్యా వచ్చింది అంటే దహించబడేది కాబట్టి అన్నారు. కాబట్టి ఈ దహించబడినటువంటి దేహాన్ని ఈ స్వామివారికి భస్మరూపంగా మనం సమర్పించినట్లయితే మళ్ళీ తిరిగి పుట్టకుండా ఉండేటువంటి పునరావృత్తి రహితమైన శాశ్వత బ్రహ్మలోక సిద్ధి మనకు కావలసినటువంటిది పరమేశ్వరుడి అనుగ్రహం చేత మాత్రమే లభిస్తుంది. ఆయనే ముక్తికారకుడు, మోక్షకారకుడు. కాబట్టి శివనామం చేత, శివస్మరణ చేత,
శివునకు అభిషేకం చేత, శివునకు భస్మ సమర్పణ చేత, ఆ భస్మధారణ మనం చేయటం చేత మనకు పునరావృత్తి రహితమైన శాశ్వత బ్రహ్మలోక సిద్ధి కలుగుతుంది. అందువలన భస్మాన్ని ఒక సంకేతంగా స్వామి ఇష్టపడతారు. ఆ విధంగా భస్మధారణ చేత మనం పునీతులం అవుతాం. అయితే ఈ భస్మాన్ని కూడా ఆవు పేడ నుంచి తయారు చేస్తారని కూడా కొంతమంది అంటుంటారు, నిజమేనా అండి? గోవులో సమస్తమైన దేవతలు ఉన్నారు. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. కాబట్టి 14 లోకాలు ఉన్నాయి, 3 కోటి దేవతలు ఉన్నారు. గోవు యొక్క నిర్మాణ విశిష్టం అంత విశిష్టమైనటువంటిది. అందుచేత ఆ ఆవు పేడ నుంచి వచ్చినటువంటి పిడకలు వాటిని మనం ధనుర్మాసంలో గొబ్బెమ్మలుగా పెట్టి కానీ, లేకపోతే యజ్ఞయాగాదుల్లో మనం చేసినటువంటి ఈ సమిధలు, వాటిని హోమ భస్మం, ఇవన్నీ కూడా ఆ ఆవు పవిత్రమైనటువంటివి. ఆయన చితాభస్మాన్ని కూడా ఆయన స్వీకరిస్తారు. మనం స్వామివారికి సమర్పించేటువంటివి ఊరికే ఇది బూడి తెచ్చి ఆయన నెత్తిన పోసినట్లు కాకుండా గో సంరక్షణ చేయటం ద్వారా సమస్త దేవతల్ని మనం సంతోషపెట్టడం, దాని నుంచి వచ్చినటువంటి పేడను పవిత్రంగా దాన్ని స్వామివారికి సమర్పించటం ఇత్యాది కారణాల వలన మనం గోరక్షణ కూడా చేసే ఫలితం మనకు లభిస్తుంది, ఏదో బూడిద తెచ్చిపోయటం అని కాకుండా. కనుక ఆ విధంగా గోవు నుంచి వచ్చిన ఆ గోవు పేడను మనం కాల్చడం ద్వారా, పిడకలు కాల్చడం ద్వారా వచ్చినటువంటి బూడిద మనకు ధరించినప్పుడు కూడా శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ దృష్టితో కూడా మనకు ఈశ్వర అనుగ్రహం ఆ విధంగా కలగడం కోసం భస్మధారణ చేయని ముఖం ఉండకూడదు, అటువంటి ముఖాన్ని చూడకూడదు అని మనకు ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి విషయం, వేదం చెబుతున్న విషయం. కాబట్టి ఆ ధరించినటువంటి భస్మం మన శరీరానికి అనారోగ్యాన్ని కలిగించకుండా ఆవు పేడ పిడకల నుంచి వచ్చినటువంటిది అయితే మనకు ఆ భస్మం చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది, ముఖానికి కాంతిని ఇస్తుంది, ఈశ్వర అనుగ్రహాన్ని ఇస్తుంది. అందుకని దాన్ని ఉపయోగిస్తుంది. మరి ఉత్తరించుద్దామండి. భవానీపురం నుంచి కార్తికేయ రాస్తున్నారు, శివుడు జంతు చర్మాలనే వస్త్రంగా ఎందుకు ధరించాడు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పరమేశ్వరుడు దిగంబరుడని, గజ చర్మాన్ని ధరించాడని, ఇట్లా మనం స్వామి యొక్క రూపానికి రకరకాలైనటువంటి ఈ విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఆయన దిగంబరత్వాన్ని గురించి చెప్పిన తర్వాత వస్త్రధారణ విషయంలోకి వస్తే గజ చర్మాన్ని ధరిస్తాడని, దానికి భక్తుడైనటువంటి గజాసురుడికి ఇచ్చిన వరం వలన ఆ దాన్ని ధరిస్తాడని, ఇవి చెప్పడం అసలు ఆయన పశుపతిగా చెప్పబడ్డాడు. మనందరం పశువులం, సమస్త ప్రాణులు కూడా పశువులు. ఈ పశువులన్నిటికీ ఆధిపత్యం ఆయనలో ఉన్నది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు, పుట్టదు. కనుక మనలో మనం ఏ రూపంలో కదిలినప్పటికీ ఈ కదలికలన్నిటికీ ఆయన కర్త. కనుక దీనిని సూచించడం కోసం ఆయన చర్మం మన శరీరంలో మిగతా రక్తమాంసములన్నీ పోయినప్పటికీ మిగిలి ఉండేది చర్మం. అది మానవ చర్మం అయితే పోతుంది, కానీ జంతువుల యొక్క చర్మం, జంతువులలో పెద్దదైనటువంటి ఏనుగు యొక్క చర్మం, అలాగే పులి, సింహం చర్మాన్ని ఎవరు ఉపయోగించరు, వ్యాఘ్ర చర్మాన్ని ఉపయోగిస్తారు. అట్లాగే జింక చర్మాన్ని ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని మనకు కల్పిస్తూ ఆ జంతువు యొక్క చర్మం కూడా ఆయన సాన్నిధ్యాన్ని పొందగలుగుతున్నది. దాని నుంచి మనం అదే స్థితిలో ఆయన దగ్గరకు మనం చేరుకున్నట్లయితే శాశ్వతంగా ఆయన దగ్గర ఉండేటువంటి శివతత్వంలో లీనమయ్యే భాగ్యం మనకు కలుగుతుంది అనే ఉద్దేశంతో మనం ఈ చర్మం అనేది ఈ భౌతికమైనటువంటి సౌందర్యాల కోసం కానీ వేరే దానికోసం కాదు, ఇది భగవదర్పణ చేయబడాలి. మనలో ఉండేటువంటి పశుత్వాన్ని స్వామికి సమర్పణ చేయాలి, పశుపతిని ఆరాధించాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ గజ చర్మాన్ని ధరించినట్లుగా అప్పుడప్పుడు మనం చెప్పుకుంటాం. అసలు ఏ వస్త్రధారణ లేదని చెప్పుకుంటాం. ఇవి అంతా కూడా మనకు ఒక ప్రేరణ కోసం, ఒక స్ఫూర్తి కోసమే ఆయన సగుణత్వాన్ని పొందినటువంటి పరబ్రహ్మ స్వరూపం. మరో ఉత్తరం చూద్దామండి. మౌలాలి నుంచి సుజన్ రాస్తున్నారు, శివ నివాసం కైలాసమా
శ్మశానమా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ కలుగుతుండేటువంటి ఒక సందేహం. పరమేశ్వరుడికి ఒక నివాసం అంటూ ఏముంది? ఆయన ఎక్కడైనా ఉంటాడు, మన అందరిలోనూ ఉన్నాడు, మనందరం ఆయనలో నుంచే వచ్చాం. కాబట్టి మనం ఉన్నట్టుగా ఆయన కూడా ఎక్కడైనా ఉండాలి, మనం తిన్నట్టుగా ఆయన కూడా ఎక్కడ ఏదైనా తినాలి అనే ఉద్దేశంతో మనం మందిరాలు ఏర్పాటు చేస్తాం, మరి నైవేద్యాలు ఏర్పాటు చేస్తాం, పూజా ద్రవ్యాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాం. వీటన్నిటికీ అతీతమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం పరమేశ్వరుడు అనగా. అటువంటి పరమేశ్వరుడు తాను కైలాసంలో ఉన్న శ్మశానంలో ఉన్న ఆయన్ని శ్మశానవాసి అని అంటాం. శ్మశానంలో ఎందుకుంటావయ్యా అంటే ఏ ప్రాణి అయినా ఇక్కడికే రావాలి కాబట్టి, కనుక వాళ్ళందరూ నన్ను చేరుకోవాలి అనే ఉద్దేశ్యంతో పరమేశ్వరుడు శ్మశానవాసి అయి ఉంటాడు అని. కైలాసము అది కిల ఆశ అంటే ఎప్పుడైనా ఉండేది అని అర్థం, శాశ్వతమైనది అని అర్థం. మిగతావన్నీ పోతాయి, కానీ ఎప్పుడైనా శాశ్వతంగా ఉండేది అది పరబ్రహ్మతత్వం, అదే కైలాసం, ఆయనకి నివాసం. అందువలన ఈ భౌతికంగా ఉన్నప్పుడు భూలోకంలో మానవులందరికీ అందరూ చేరే చోటుగా శ్మశానము, శాశ్వతంగా ఆయన ఉండేటువంటిది ఆయన ఎక్కడుంటే అదే కైలాసం. ఆ శ్మశానానికే కైలాసత్వం అంటే శాశ్వతత్వం అనేది ఏర్పడుతుంది. కనుక శాశ్వతమైనటువంటి స్థితి నుంచి శాశ్వతత్వాన్ని చేర్చుకోవడం కోసం ఆయన కైలాసంలో ఉంటారని కొద్దిసేపు, శ్మశానంలో ఉంటారని మనం ఒక అవగాహన కోసం ఈ నివాసములని ఏర్పాటు చేసుకుంటాం. పరమేశ్వరుడు సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు. మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి వేదవాహిని రాస్తున్నారు. పరమేశ్వరుని పంచముఖాలు దేనికి సంకేతం తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పరమేశ్వరునకు పంచముఖాలు ఉన్నాయి అని మనం వర్ణిస్తూ ఉంటాం, ఆ విధంగా ఆయన్ని పూజిస్తూ ఉంటాం. ఈశాన తత్పురుష అఘోర వామదేవ సజ్జోజాత ముఖములు, 5 ముఖములతో స్వామివారు ఉంటారని, మనకు నేపాల్లో ఉన్నటువంటి స్వామి పశుపతినాథ స్వామి ఆయన పంచముఖంగా ఉంటారు. అట్లా ఈ పంచముఖములుగా ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి మనకు నమ్మక చమకాల్లో కానీ ఎక్కడైనా ఈ విధంగా ఆయన ఆరాధిస్తూ ఉంటాం. ఈ ఈశాన ముఖం నుంచి మొదలుపెట్టి సజ్జోజాత ముఖం వరకు ఆయన పంచముఖములలో ఉంటే ఒక్కొక్క ముఖం ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది అని కూడా మనకు వేదం చెప్తూ ఉన్నది. ఈశాన ముఖం ద్వారా ఆయన క్రీడామూర్తి అయి ఉంటారట. కాబట్టి ఈ సృష్టినంతటినీ క్రీడామయంగా చూస్తూ ఉంటారు, అంతా క్రీడిస్తూ ఉంటారు ఆయన. కనుక ఈశాన ముఖం క్రీడాముఖంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ మనకి కావలసిన తత్పురుష ముఖం అనేది తపోముఖంగా ఉంటుందిట. కనుక మనం క్రీడామయంగా చూస్తూ తపోమూర్తులమై ఉండాలని పరమేశ్వరుడు ఒక్కొక్క ముఖం ద్వారా మనకు ఒక సందేశం ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆయనకు ఉండేటువంటి అఘోర రూపం ఉన్నది, అది సంహార క్రియను చేస్తూ ఉంటుందిట. దేనికైనా సృష్టింపబడినది సంహరింపబడుతూ ఉండాలి. కనుక ఈ సంహార క్రియను అఘోర ముఖం ద్వారా ఆయన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వామదేవ ముఖం అహంకార రూపాన్ని కలిగి ఉంటుంది. ఈ అహంకారం చేతనే మనం ఏదైనా చేయగలుగుతాం. అహంకారం ఎక్కువైతే అది తప్పు, కానీ అసలు అహంకారం లేకుండా కుదరదు. అహంకారం లేకుండా మనం ఏ పని చేయలేం, అడుగు వేయలేం, కదలలేం. కాబట్టి ఈ అహంకారాన్ని భగవల్లగ్నం చేస్తే ఆ సోహం అనేది తెలుస్తుంది. కాబట్టి ఆయన ఆ రూపంలో ఆ అహంకార రూపంగా ఉంటారు, వామదేవ రూపంలో. ఇక సజ్జోజాత ముఖంలో ఆయన జ్ఞాన రూపంగా ఉంటారు. కాబట్టి వీటన్నిటికీ తుదీయమైనటువంటి చివరి పరిణామం ఏమిటంటే జ్ఞానం కలిగి ఉండటం. జ్ఞానాదేవతు కైవల్యం అని మనం ఎవరము మోక్షాన్ని పొందాలన్నా జ్ఞానం కావాలి మనకి. కాబట్టి పరమేశ్వరుని 5 ముఖాలు ఆ విధంగా మనకు జ్ఞానంతో ముగిసే విధంగా ఉన్నాయి. క్రీడ నుంచి మొదలుపెట్టి జ్ఞానంతో ముగుస్తూ ఉంటాయి. ఈ మధ్యలో సంహారం జరుగుతుంది, ఈ మధ్యలో అహంకారం ఉంటుంది. ఇవన్నీ ఉన్నటువంటి మన సంపూర్ణమైన
ఈ ఒక సమగ్రమైనటువంటి దృశ్యాన్ని ఆయన పంచముఖముల ద్వారా చూపిస్తూ చివరికి జ్ఞానాన్ని పొందండి, నాది జ్ఞానముఖం అనేది చెప్పేటువంటి సందేశమే స్వామివారి యొక్క ఈ పంచముఖముల యొక్క అంతరార్థం. అటువంటి పంచముఖుడైనటువంటి స్వామివారు మనందరినీ అనుగ్రహించుగాక. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. సమస్త సన్మంగళాని భవంతు. ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. చూశారు కదండి, ఇది ఇవాళ మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@hyd